నమస్తే. నేను రామ్ మోహన్, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. I'm very happy to share my thoughts with the various employees of different banks, those who are undergoing training with IBS, Institute for Banking Studies. ఇన్స్టిట్యూట్ ఫర్ బ్యాంకింగ్ స్టడీస్ మన భారతదేశంలో ఉన్న ప్రముఖమైనటువంటి సంస్థలలో, శిక్షణా సంస్థలలో ఏ రకమైన శిక్షణా సంస్థలు అంటే బ్యాంకు ఉద్యోగులకి జేఏఐబి, సిఏఐబి లో తర్ఫీదు ఇవ్వడానికి, ఆ పరీక్షలు పాస్ అవ్వడానికి, ఇంకా అవి కాకుండా వేరియస్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఆఫ్ ఐఐబిఎఫ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు నిర్వహించే ఇతర పరీక్షలకి, సర్టిఫికేట్ కోర్సులకు కూడా వీళ్ళు శిక్షణ ఇస్తుంటారు. నేను ఇండియన్ బ్యాంక్ నుంచి ట్రైనింగ్ సిస్టంలో కూడా, వర్టికల్లో కూడా 4 years పనిచేశాను. 2013లో రిటైర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఫ్రీలాన్స్ ఫ్యాకల్టీగా ఐ కంటిన్యూ టేకింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్, ఈవెన్ బిహేవియరల్ సైన్సెస్ టాపిక్స్లో కూడా ఐఎమ్ ఏ ఫ్రీలాన్స్ ఫ్యాకల్టీ. That is my background, and I also work for IBS, Institute for Banking Studies. కొన్ని షార్ట్ వీడియోస్ చేద్దామనే ఉద్దేశంలో నేను మొదటగా ఇది నేను తెలుగులో చేస్తున్నాను. ఇది తెలుగు బ్యాంక్ ఉద్యోగులకు, బోత్ స్త్రీ పురుష బ్యాంక్ ఉద్యోగులు ఎవరి మాతృభాష అయితే తెలుగు, వాళ్ళు ఆఫీసర్స్ కావచ్చు, క్లరికల్ స్టాఫ్ కావచ్చు, జేబిసిఏబి పరీక్ష రాసే ప్రయత్నంలో ఉండే వాళ్ళ ప్రయోజనము కోసమై నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ వీడియో. నేను కామ్ స్పీకర్ అని ఐ పుట్ ఏ స్టాంప్ టు CALM కామ్, ఎల్ సైలెంట్, నా కామ్. ఐఎమ్ లిటిల్ ఫండ్ ఆఫ్ acronyms, conceptual level and motivational level. I am a speaker who speak at the concept level with the intention of motivating the people to catch at the concept level. కాన్సెప్ట్ లెవెల్లో కూడా కాన్సెప్ట్ లెవెల్లో పట్టుకోవడానికి కనుక మనకి శ్రోతలని మోటివేట్ చేయగలిగితే మిగిలిన పనంతా వాళ్ళు చూసుకుంటారు. యాజ్ ఫార్ as the information is concerned, or information నుంచి కొంచెం అప్గ్రేడ్ అయ్యే నాలెడ్జ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద గూగుల్, ఇన్ ద నెట్, ఎవ్రీవేర్, ఇన్ ద యూట్యూబ్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్. కానీ వాళ్ళని దాని దగ్గరికి ఉత్సుకులను చేయడానికి, ప్రేరేపించడానికి, ఉత్సాహపరచడానికి కొన్ని మాటలు నా ఈ ఫస్ట్ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అండ్ దీనికి ఐ వుడ్ లైక్ టు దీనికి నేను టైటిల్ ఏమదలుచుకున్నానంటే BA ఇండస్ట్రీ ప్రొఫెషనల్. BA ఇండస్ట్రీ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ అంటే మనకి తెలుసు, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళందరినీ ప్రొఫెషనల్స్ అంటారు. బట్ ఏ బ్యాంకర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్. ఏ వృత్తిలో అయితే కనుక అంటే ఒక ప్రొఫెషనల్ స్థాయి వృత్తులు, అన్ని వృత్తులు ప్రొఫెషన్స్ కాకపోవచ్చు. ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చిన వృత్తిలో స్థిరపడిన వాడు ప్రొఫెషనలే. సో ఆల్ బ్యాంకర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్, ఆల్ ఆర్ బ్యాంక్ ప్రొఫెషనల్స్. కానీ ప్రొఫెషనల్ అని అనిపించుకోవడానికి కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. యూ షుడ్ అటైన్ దట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ ద గివెన్ ప్రొఫెషన్. మీది బ్యాంకింగ్ ప్రొఫెషన్, ఓకే. కానీ మీకు బ్యాంకింగ్ ప్రొఫెషనల్కి కావలసినటువంటి డీపర్ నాలెడ్జ్ మీరు కైవసం చేసుకున్నారా, పొందారా ఇన్ కోర్స్ ఆఫ్ టైం? అంటే చేరగానే వి మే నాట్ బికమ్ ఏ బ్యాంకింగ్ ప్రొఫెషనల్, బ్యాంక్ సర్వీస్ చేరగానే. కానీ విత్ ఇన్ 5 years, విత్ ఇన్ 10 years అట్లీస్ట్ ఆర్ యూ టువర్డ్స్ బికమింగ్ ఏ బ్యాంకింగ్ ప్రొఫెషనల్. దట్ ఈస్ వన్ థింగ్. BA ఇండస్ట్రీ ప్రొఫెషనల్ అన్నాను నేను. ఇండస్ట్రీ అంటే మనకి బేసిక్గా అప్పర్ లెవెల్లో వీసే ఎకానమీ ఆఫ్ ఏ కంట్రీ. ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసేది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా కూడా ఓన్లీ 3 sectors. వాట్ ఆర్ ద 3 sectors? వీసే అగ్రికల్చర్, దెన్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్.
మీరు ఏ పరిశ్రమ తీసుకున్నా ఏ ఏ రకమైనటువంటి వ్యాసంగము అంటే ఒక వ్యాపారం అంటే యాక్టివిటీ అన్న భావంలో విస్తృత భావంలో ఏది తీసుకున్నా కూడా మనకి క్లాసిఫికేషన్ అది అగ్రికల్చర్ కిందన, ఇండస్ట్రీ కిందన, లేకపోతే సర్వీస్ కిందన వస్తుంది. మరి బ్యాంకింగ్ దేంట్లో వస్తుంటే ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ అండర్ సర్వీస్ ఇండస్ట్రీ. సో ఈ సర్వీస్ ఇండస్ట్రీ అయినటువంటి సేవా రంగము, మనం తెలుగులో చెప్పాలంటే సేవా రంగంలో ఉన్నటువంటి విత్తీయ వ్యవస్థ, ఫైనాన్షియల్ సిస్టమ్, విత్తము అంటే మనీ, విత్తీయ సంస్థ, సెక్టర్ అంటాం మనం, ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అంటే పదాలు కొంచెం తారుమారుగా ఇంటర్మిటెంట్ గా వాడుతుంటాం. ఇండస్ట్రీ అన్నా సెక్టర్ అన్నా ఒకటే. సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ అంటాము. అండ్ దేర్ ఆర్ 7 కోర్ సెక్టర్స్. నేను ఆ డీటెయిల్స్ లోకి పోవట్లేదు. అండ్ విత్ ఇన్ ద సెక్టర్ యూ హ్యావ్ నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీ స్టేటస్ దేనికైనా కూడా అంత ఈజీగా ఉండదు. దేర్ ఇస్ అ ప్రాసెస్. వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ recognizes a particular activity as a industry, there will be a certain regulations, rules, act relating to that particular industry. They should be governed by that. ఆ ఇండస్ట్రీ స్టేటస్ వచ్చినప్పుడు వాటికి కొంత రక్షణ ఉంటుంది, కొంత రెస్పాన్సిబిలిటీ కూడా వాటి మీద ట్రస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నా సరే, పబ్లిక్ సెక్టర్ లో ఉన్నా సరే, ప్రతి సెక్టర్ కి దేర్ ఈజ్ ఏ సెక్టరల్ రెగ్యులేటర్. అలాగే మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కి రెగ్యులేటర్ వచ్చేసి ఆల్ ఆఫ్ యూ నో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద sector regulator for the financial sector, more particularly for the banking sector within the finance. The bracket theory lo sub kinda economy, sectors of economy, industry, malli industry lo that particular wing that way. Now నేను ఇండస్ట్రీ రిప్లేస్ చేసి బ్యాంకింగ్ పెడతాను. బీఏ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ అంటే ఇండస్ట్రీ నుంచి నౌ వీఆర్ ఇంటూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ కదా మనం అనుకున్న దాన్ని బట్టి. సో బికమ్ అండ్ బి, అవ్వు అయ్యి అక్కడ ఉండు అంటే మళ్ళీ కిందికి దిగదారద్దు. బికమ్ అండ్ బిఏ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ ఇన్ లైఫ్ అంటే డ్యూరింగ్ యువర్ సర్వీస్. ప్రొఫెషనల్ కి రిటైర్మెంట్ ఉండదు. దిస్ ఈజ్ వన్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. మనకి 60 బ్యాంకింగ్ లో 60 years ఇస్ రిటైర్మెంట్ ఏజ్. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఒక ప్రొఫెషనల్ స్టేటస్ మీరు గడిస్తే, సంపాదించుకుంటే, మీకు రిటైర్ అయిన తర్వాత కూడా మీకు ఫిజికల్ గా, మెంటల్ గా యాక్టివ్ గా ఉన్నంతసేపు ఆఫర్స్ విల్ బి కమింగ్ టు యూ. ఆఫీసర్లు తన్నుకుంటూ వస్తాయి వాటింతలో అవే. మనం 60 ఏళ్ళకి రిటైర్ అయినా కూడా స్టిల్ లాట్ ఆఫ్ ఎనర్జీ both at physical and mental level will be available with us. Number one. The other one is that we should also build up a professional competency by the time we retire. అంటే రిటైర్ అయ్యేంత వరకు we need not wait. మనం ఒక సుమారుగా 20-25 ఏళ్లకు ఒక వృత్తిలో బ్యాంకులో చేరినప్పుడు ఒక 40 years వరకు, 35 to 40 years వచ్చేటప్పటికి we should become a full-fledged banking professional. మరి అది ఎలా అవుతాము అనే దానికి నేను ఇందాక 60 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత నేను నమ్మేది, నేను ప్రాపగేట్ చేసేది ఏంటంటే మనము 18 ఏళ్ళకి మేజర్ అవుతాం లీగల్ గా. ఆ అంకె తిరిగేస్తే 81. 81 years వరకు we can still be a freelance consultant like me. I am 69 years now, 68 completed, running 69. I am confident that up to the age of my 81 I will be in the same way able to deliver lectures or do whatever I can. ఆ కాన్ఫిడెన్స్, కరేజ్ అందరిలో ఉండాలనేసి దిస్ ఈజ్ మై మోటివేటింగ్ టు యూ. సో బికమ్ ఏ బ్యాంకింగ్ ప్రొఫెషనల్. మరి బ్యాంకింగ్ ప్రొఫెషనల్ కావాలంటే ఈజ్ ఇట్ దట్ ఈజీ? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ ఆల్సో. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు నిరంతరము కృషి చేయాలి. మీరు ఏ బ్యాంకులో పనిచేస్తున్నప్పటికీ కూడా ఇండస్ట్రీ లెవెల్లో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెవెల్లో కొన్ని 80% ఆఫ్ ద థింగ్స్ ఆర్ కామన్లీ అప్లికబుల్ టు ఆల్ బ్యాంక్స్. RBI norms అన్ని బ్యాంక్స్, వెదర్ ఇట్ ఇస్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆర్ ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, దే హ్యావ్ టు ఫాలో, అదే ఫాలో అవుతుంటారు వాళ్ళు. కొన్ని విషయాలు ఆపరేషన్ లెవెల్లో కానీ, కొన్ని అడిషనల్ స్కీమ్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బోర్డుకి, హెడ్ ఆఫీస్ లో CEO కానీ బోర్డుకి కానీ కొంత డిస్క్రిషనరీ పవర్స్,
విచక్షణాధికారాలు కొంతవరకు ఉంటుంది. దట్ నా అభిప్రాయంలో ఒక 20% ఉండొచ్చు. బట్ 80% ఆర్ ఇండస్ట్రీ నామ్సే ప్రివేల్ అవుతాయి. అంటే మనకేంటి, మనకి మీకు వర్టికల్స్ అని ఉంటాయి మనకి బ్యాంకుల్లో కదా. అంటే వర్టికల్ అంటే ఏంటి, మీ పనిచేస్తున్న మీ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ లో ఎన్నైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో, డిపార్ట్మెంట్ ఈజ్ ఎ ఓల్డ్ నేమ్, నౌ వి సే వర్టికల్. ఇన్ ద మోడర్న్ టైమ్స్ జార్గాన్ మారుతుంటుంది. మీరు అన్ని వర్టికల్స్ లో పనిచేయడము ఒక్కొక్కసారి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కానీ మీరు వీలైనంత వరకు, మనం మామూలుగా బ్రాంచుల్లో పనిచేస్తుంటారు చాలా మంది. 80% ఆఫ్ ద బ్యాంక్ స్టాఫ్ వర్క్ ఓన్లీ ఇన్ ద బ్రాంచెస్. కొంతమందికి అంటే ఆఫీసర్ అయిన తర్వాత కొంచెం విస్తృతంగా డిఫరెంట్ వర్టికల్స్ లో పనిచేసే స్కోప్ ఉంటుంది. క్లార్క్ గా ఉంటే అంత ఉండదు, అదే బ్రాంచ్ లో ఉండాలి. ఎవ్రీ 6 months కో 1 year కో ఏదైనా సెక్షన్ మారితే మారుతుండవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. బట్ మీరు వర్క్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయితే లోన్స్ డిపార్ట్మెంట్, క్రెడిట్ అంటే కార్పొరేట్ క్రెడిట్, పెద్ద పెద్ద క్రెడిట్ ప్రపోజల్స్ డీల్ చేసేటువంటి క్రెడిట్ వర్టికల్, ఫారిన్ ఎక్స్చేంజ్ వర్టికల్లో, ఇటువంటి పెద్ద పెద్ద వర్టికల్స్, ఈవెన్ హెచ్ఆర్, బ్యాంకింగ్ హెచ్ఆర్ జనరల్ గా ఇండస్ట్రీలో అన్నిట్లో ఉన్నా కూడా స్పెసిఫిక్ గా హెచ్ఆర్ ఇన్ బ్యాంకింగ్ విల్ బి డిఫరెంట్, స్లైట్లీ డిఫరెంట్ విత్ హెచ్ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మా ఇండస్ట్రీ ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. బ్యాంకుల్లో మీకు ఎక్కువగా విశేషమైనటువంటి అనుభవం మీరు దేంట్లో గడించాలి అంటే క్రెడిట్, ఫారిన్ ఎక్స్చేంజ్ లో గడిస్తే మీకు మంచి పేరు ఉంటుంది. నెంబర్ 1. ఆ మాటకు వస్తే థియరిటికల్ గా మీరు ప్రాక్టికల్ గా ఒక 5-6 వర్టికల్స్ లో ఉంటే, దాదాపుగా నా అభిప్రాయం ప్రకారంగా ప్రతి హెడ్ ఆఫీస్ లో ఒక 20 వర్టికల్స్ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ లో కూడా సుమారుగా అంతే, ఎనీవేర్ 20 to 25. బ్యాంకింగ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ అనేసిగా, క్యాష్ డిపార్ట్మెంట్, కరెన్సీ ఇష్యూ సెక్షన్ అని ఆర్బీఐలో. ఆర్బీఐకి బాధ్యత ఎక్కువ కాబట్టి వాళ్ళకి కొన్ని అడిషనల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, విచ్ మే నాట్ బి ప్రెసెంట్ ఇన్ ద ఎనీ రెస్పెక్టివ్ బ్యాంక్స్ హెడ్ ఆఫీస్. కానీ 80% of the departments that are at RBI will also be having at the respective head offices of the bank. అవే మళ్ళీ జోనల్ లెవెల్లో వస్తే 4-5 కలిపి ఒకటి కింద ఉంటుంది. అంటే అంత స్కోప్ ఆపరేషన్స్ కి కానీ దానికి అంత విస్తృత అవకాశం ఉండదు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్టికల్ గా పెట్టడానికి. సో మీకు అన్ని వర్టికల్స్ లో థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి నెంబర్ 1. ఒక 4-5 వర్టికల్స్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అది ఎట్లా పాసిబుల్, మీరు అడిగి మీ హయ్యర్ అప్స్ అడిగి, you should always ask for a position across different verticals. జాగ్రఫల్ గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పనిచేసే బ్యాంక్ లో ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో లేదనుకోండి, మీ పర్టికులర్ బ్యాంక్ లో ఇట్ ఈస్ ఇన్ బాంబే, you should seek a geographical transfer to Bombay because FX department is only there. There only you can become a dealer, work as a dealer, or a large corporate department is there. Like that, whatever verticals are there, or the technology management department, your back office is in a particular center. So technologies are pervasive, like electricity, మనకి ఎట్లయితే పవర్ కావాలో technology is uniform across, but the applied technology or technological knowledge at the operation level to efficiently work in the respective vertical, that much of minimum technical knowledge is essential for any professional. Technical knowledge in the sense I mean to say the computer or the digital knowledge. So you need to have a digital knowledge, you should have to have a knowledge of the vertical. మీరు పైకి వెళుతున్న కొద్ది బ్యాంకింగ్ మీ కెరీర్ లో స్కేల్ 1 ఆఫీసర్ 2, 3, 4, 5, 6 మీరు జోనల్ మేనేజర్, ఆ తర్వాత ఈడీ, సిఎండి, అంటే మీకు విజన్ చాలా హై విజన్ పెట్టుకోవాలి. మనం చేరుతామా లేదమా, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ పొటెన్షియల్. యూ షుడ్ నో యువర్ పొటెన్షియల్. మీ పొటెన్షియల్ కూడా మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మనకి ఈ రోజు ఇంతే పొటెన్షియల్ ఉందంటే మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే కనుక మీ పొటెన్షియల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు ఎట్ ది ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో యూ షుడ్ క్లియర్ యువర్ బోత్ జేఐబి యాజ్ వెల్ యాజ్ ఏ సిఏబి, ఈ రెండు యూ షుడ్ కంప్లీట్ దీస్ ఎగ్జామినేషన్స్. దెన్ ఇంకా ఒక 5-6 వరకు అదర్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ ఏఎంఎల్ సర్టిఫికేషన్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ లో ఉంది. అండ్ దేర్ ఇస్ ఎ బ్యాంకింగ్ డిప్లొమా. ఐఐబిఎఫ్ లో ఎన్నెన్ని కోర్సులు ఉంటాయో ఆ కోర్సులన్నీ కనుక మీరు కంప్లీట్ చేస్తే ఎట్ ద థియరిటికల్ లెవెల్ యు ఆర్ మాస్టర్, నెంబర్ 1. దానిని ఆసరాగా చేసుకొని మీ బ్యాంకులో ఉన్న వాటిల్లో ఏ డిపార్ట్మెంట్స్ మీ బ్యాంకులో ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ లో కూడా మీరు గ్రిప్ సాధిస్తే మీరు మనకి ఎంట్రీ పాయింట్స్ రెండే ఉంటాయి బ్యాంకులో సర్వసాధారణంగా. ఒకటి క్లరికల్ లెవెల్లో ఎంట్రీ, అదర్వైజ్ ప్రొబేషనరీ ఆఫీసర్ అని గ్రేడ్ 1 ఆఫీసర్ కింద ఎంట్రీ ఉంటుంది.
మీరు దేంట్లో ఎంటర్ అయినా కూడా క్లర్క్‌లో అయితే కూడా వితిన్ 3, 4 ఇయర్స్ బికమ్ ఎన్ ఆఫీసర్. అక్కడ వాళ్ళు కలిసిపోతారు. అంటే ఇంటర్నల్లీ ప్రమోటెడ్ క్లర్క్ అయినా హి బికమ్ ఏ ఆఫీసర్. డైరెక్ట్‌లీ రిక్రూటెడ్ అయినా అక్కడే. ఆ ఇద్దరు 2 స్ట్రీమ్స్ నుంచి అక్కడ కలిసి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయితే యూ షుడ్ ఎయిమ్ నథింగ్ లెస్ దెన్ ఆఫ్ బికమింగ్ ఏ సీఈఓ ఆఫ్ ద బ్యాంక్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మేము గతంలో మా టైంలో ఎండీ అనేవాళ్ళము, సీఎండీ అనేవాళ్ళము, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. నౌ ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ సీఈఓ. బ్యాంక్‌లో సీఈఓ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఎక్స్‌పీరియన్స్ మీద సెలెక్టెడ్‌గా చాలా కొంతమందిని దే విల్ బి టేకెన్ ఇన్ ద డిప్యూటీ గవర్నర్ ఎట్ ఆర్‌బీఐ. ఆర్‌బీఐలో గవర్నర్‌కి అసిస్టెంట్‌గా సమ్ 5 డిప్యూటీ గవర్నర్స్ పొజిషన్స్ ఆర్ దేర్. నేను ఇండియన్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యాను. ఇండియన్ బ్యాంకులో మాకు గతంలో ఉన్న ఈ మధ్యలో వారు ఎక్స్‌పైర్ అయ్యారు. ఐ ఫర్గాట్ ద నేమ్. హి బికేమ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ RBI. And then from there also he retired and he went to London and very recently he expired. That particular person, he was also uh, MD of Punjab National Bank, Indian Bank Taravata. So what I am trying to say here is that make scope deputy governor of RBI to leave పోనీ మనం గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్. కానీ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వరకు లేదా అథమంలో సిఇఓ వరకు మీరు వెళ్ళడానికి యూ షుడ్ ఎయిమ్ ఎట్ దిస్ వన్. సో దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు share for this day. In coming videos, let us see what I can share with you out of my experience with you youngsters, how you can professionally climb the ladder in the banking profession. Thank you. Namaste. If you like our content, do like, share and subscribe.